హాయ్ భరత్ బ్రో. హాయ్ అన్న. మీరు గేదెలు మీరే స్వయంగా గుజరాత్ వెళ్ళి తెచ్చుకున్నారు కదా? అవును. మీరు ఎలాంటి క్వాలిటీస్ చూసి గేదెలను సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ అక్కడ ఏమైనా మోసాలు లాంటివి ఏమైనా జరిగినాయా? అండ్ మీరు ఏమైనా మిస్లీడ్ అయ్యారా? అండ్ అనుకున్నట్టు బాగానే తెచ్చుకున్నారా? వాటి గురించి ఒకసారి మీరు వెళ్ళారన్నారు కదా భావనగర్, దాని గురించి చెప్పండి బ్రో ఒకసారి. యాక్చువల్లీ మేము ఆన్ రోడ్ వెళ్ళామండి. 2 days పట్టింది వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళినాక కృష్ణా డైరీ ఫామ్ అని ఒక ఉన్నారనమాట వాళ్ళు గుజరాత్ లో భావనగర్ సిటీలలో. మీకు ఎలా తెలిసింది ఆ కృష్ణ డైరీ ఫామ్ గురించి? అది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది. వాళ్ళకు 3-2 months ముందు నుంచే కాంటాక్ట్ అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని తర్వాత వెళ్ళామన్నమాట. బ్లైండ్ గా వెళ్ళకుండా మొత్తం కనుక్కొని తర్వాత వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని వెళ్ళామన్నమాట. వెళ్తే బాగానే రిసీవ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా మోసాలు అనేది మనకు జరగలేదన్నమాట. అక్కడికి వెళ్ళి మనం మెయిన్ అంతా మొత్తం వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వకుండా మన జాగ్రత్తలు కూడా మనం తీసుకొని వెళ్ళామన్నమాట. మా తాత వాళ్ళు వచ్చారు, అంటే బఫెలోస్ ని ఏ క్వాలిటీ చూసేవాళ్ళు గుర్తుపట్టే వాళ్ళు వచ్చారనమాట. బ్రీడా కాదా, లేదంటే ఏదైనా పొదుపు వాపులు లాంటిది ఒక మళ్ళీ మిల్కింగ్ బఫెలోసా లేదా చూడడానికి వాళ్ళు వచ్చారనమాట. ఒక 4-5 వెళ్ళామన్నది మేమందరం. అక్కడికి వెళ్ళి ఫస్ట్ డే వాళ్ళ నుంచి కలిసి మొత్తం బఫెలోస్ గురించి అడిగాము. ఎలా ఉంటుంది, ఏంది, ఏ కాస్ట్లలో ఉంది, మిల్కింగ్ ఎలా ఉంటుంది అని మొత్తం అడిగాము. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ సిటీ గుజరాత్లలో ఒక దగ్గరే ఉండదు అనమాట బఫెలో. ఒక సంతలాగా మన దగ్గర ఏంటంటే మార్కెట్ నడుస్తుంది, సంత నడుస్తుంది, అలా ఉండదు. ఆడ అన్ని డైరీసే ఉంటాయి. ఆ డైరీస్ నుంచి మనం వెళ్ళాలి, అన్ని తిరగాలి. ఒక 10 kilometers 12 kilometers పక్కలో ఒక డైరీస్ ఉంటాయి. అలా వెళ్ళి మనం చూసుకొని బఫెలోస్ మనకు నచ్చింది తీసుకోవాలి. దాంట్లో మనం మెయిన్ చూడాల్సింది కొమ్ములు చూడాలి, అంటే బ్రీడ్ కాదా అవునా కాదా అన్నట్టు. బ్రీడ్ చూసుకోవాలి, ప్లస్ దాని నరాలు ఉంటుంది మిల్కింగ్ది, అవి చూసుకోవాలి, ప్లస్ మా సన్నులు చూసుకోవాలి. అవి 4 కూడా లెవెల్గా ఉండాలి. ఇది జాఫ్రాబాదీ బ్రీడ్ అనమాట. ఇది హైబ్రిడ్, అంటే దీంట్లో 3 stages ఉన్నాయి అనమాట. జాఫ్రాబాదీలో 3 types ఆఫ్ బఫెలోస్ ఉంటుంది. ఒకటి లో టైప్ ఉంటుంది, ఒకటి మీడియం ఉంటుంది, ఒకటి హై ఎండ్ క్వాలిటీ ఉంటుంది. ఇది హై ఎండ్ లో వస్తుంది అనమాట. ఇదేంటంటే బఫెలోస్ కి కొమ్ములు చూసుకోవాలి, రొమ్ములు ఇట్లా తిప్పుకొని ఉండాలి. ఇది ఒక క్వాలిటీ. ప్లస్ దీనిది ఏంటంటే ఇక్కడ మిల్కింగ్స్ ఇది చూసుకోవాలి, ఇది బాగానే స్వెల్ ఇది మిల్కింగ్ నరం అనమాట. అది చూసుకొని ప్లస్ ఇదంతా ఇది చూసుకోవాలి, ఈ బోన్స్ అవన్నీ ఇది చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట అప్పుడే జాఫ్రాబాదీ బ్రీడ్ ఏదన్నది. ఇది తర్వాత ఈ సన్నర్ అనేది 4 equal గా ఉండాలి. దీనికి 5 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంది, దీనికి నో ప్రాబ్లం. ఇది ఉంటే కూడా మిల్కింగ్ బఫెలోనే అనుకోవచ్చు. ప్లస్ ఇక్కడ బ్యాక్ లో ఇవి 2 ఉంటుంది, ఈ 2 కళ్ళు అని అంటారు దీన్ని, సంథింగ్ ఏదో అంటారు, నాకు అంత క్లారిటీ లేదు. అక్కడ ఒక 2 ఉంటుంది, అది కూడా చూస్తే అది కూడా మిల్కింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఇదన్నమాట. ఎంత పెట్టుకున్నారు బ్రో? ఇది మాకు 2.5 వరకు పడ్డది వాళ్ళు చెప్పిన రేటు. మేము ఆర్గ్యూ చేసుకొని ఒక 10-20,000 అటు ఇటుగా కొనేసాము. ఎంత మిల్కింగ్ ఇస్తుంది? ఇది పర్ టైం 12 liters మిల్క్ ఇస్తుంది. ఓకే. ఇంకా డేలో 24 liters ఆఫ్ మిల్క్ ఇస్తుంది. దీని ప్లస్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా 7 to 8 అట్లా వస్తుంది అనమాట. ఓకే. అండ్ మీరు ఎవరైనా కొత్తగా జాఫ్రాబాదీ బఫెలో తెచ్చుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? మంచి తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి వెనకాల. ప్లస్ ఆడ మోసాలు, అంటే అక్కడ తెలిసిన వాళ్ళని గుజరాత్లలో కూడా కొంతమంది మోసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని కాకుండా ఒక మంచి మనిషిని తీసుకొని, అంటే వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి అంత తెలుసుకొని వెళ్ళాలి. ముందే డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళకు మొత్తం అమౌంట్ ఇచ్చేసి ఇంత ఈ బఫెలో అలా అని మేము అంతా చెప్పేస్తారనుకోండి, వాళ్ళు మీ గురించి తెలుసుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ మొత్తం అమౌంట్ కొట్టేస్తారు. ఇక మీకు ఏదో అలా పైన లోకల్ బ్రీడ్స్ మన దగ్గర ఎలా ఉంటాయో అలా ఇచ్చి పంపించేసి ఇక వాళ్ళు మంచిగా అమౌంట్ తీసుకొని ప్రాఫిట్లలో వాళ్ళు ఉండి మీకు లాస్ చేసి పంపిస్తారు, అలా అనమాట. ఓకే. మీరు మంచి కన్సల్ట్ చేసి వెళ్ళాలి. కావాలంటే మీరు వెళ్ళే ముందు నాకు కాంటాక్ట్ అయినా కూడా నేను తీసుకొచ్చేస్తాను కూడా అలా. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.